ప్రేమ కోసం స్వచ్ఛంగా నీ ప్రేమని మలచుకో. నిన్ను ప్రేమించే వ్యక్తి నీ నుండి ఏమీ ఆశించడు. ఒక్క నీ ప్రేమని తప్ప స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి అంటే ముందుగా ఇవి చెయ్యి. నీ మనసు వేరే వాళ్ళ కోసం పరితపించే నీ ప్రేమకై వేచి ఉన్న మనసుని తప్ప వేరే వాళ్ళ ప్రేమకు లొంగకు. మనసుని ఎల్లప్పుడూ శుభ్రముగా ఉంచుకో. అదే నిన్ను స్వచ్ఛమైన ప్రేమకు పునాది వేస్తుంది, చిహ్నంగా చేస్తుంది. నిజమైన ప్రేమ ప్యూర్గా ఉంటుంది. మన మనసుకు నచ్చిన వ్యక్తి ఉన్నప్పుడు హాయిగా, తేలికగా ఉంటుంది. అతను నవ్వు చూస్తే ఎక్కడలేని ప్రేమ ఉప్పొంగిపోతుంది. వాళ్ళని చూసినప్పుడు మనసు సంతోషంతో పరుగు తీస్తుంది. నీకు అబద్ధం చెప్పాల్సి వస్తే తను ఎంత బాధపడతారు. కానీ ఎప్పటికైనా నీ ముందు దోషిగా ఉండకూడదు అని ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడోకప్పుడు నీకు నిజం చెబుతాడు. తను ఏం అయినా తప్పు చేస్తే సమస్యలకు భయపడకుండా నిన్ను వదులుకోడు. కష్టమైన ఇష్టమైన నీ వెంటే ఉంటానని మాట ఇస్తాడు. స్వచ్ఛమైన ప్రేమ అలా ఉంటుంది. పెద్దవాళ్ళని ఎదిరించి అయినా నీ వెంట ఉంటాడు తప్ప నిన్ను వదిలి పెద్దల మాటని వింటూ కాలాన్ని వృధా చెయ్యడు. ఇవి తెలుసుకో మిత్రమా. అందుకే అంటారు సాహసం చేయరా డింపక అని. ఒక్కసారి నీ చెయ్యి పట్టుకుంటే ప్రాణం పోయినా నీ చెయ్యి విడిచిపెట్టడు. చివరిదాకా తోడుగా ఉంటాడు. నిన్ను మోసం చెయ్యాలని కలలో కూడా ఊహించడు. స్వచ్ఛమైన ప్రేమ కోసం ప్రేమ అలా ఉంటుంది. నిజం లేని ప్రేమ అలా ఉండదు. నిరంతరం అబద్ధాలు చెబుతూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ వారి ప్రవర్తనలో కూడా మరియు వారి సంబంధాలలో కూడా కలిసి ఉండరు. అబద్ధపు ప్రేమ ఎప్పటికీ ఉండదు. చివరిదాకా మధ్యలో విడిచిపోతుంది. నిన్ను మోసం చేశాడు కదా ఏదో ఒక సాకుతో నిన్ను వదిలించుకునే ఉంటాడు. లేదా నిన్ను తప్పించుకునేలా చేస్తాడనమాట. మోసపోయే వాడి చేతిలో ఎప్పుడు మోసపోతూనే ఉంటాం. నిజమైన ప్రేమ ఒక మోసపోయిన వాడి చేతిలో ఉండకూడదు. నిజంగా ప్రేమించే స్వచ్ఛమైన మన మనసు దగ్గర ఆ ప్రేమ బతికి ఉండాలి. కానీ మోసం చేసే వారి దగ్గర మన ప్రేమ చావకూడదు. అందుకని ప్రేమించే ముందు ఒక్కసారి ఆలోచించి ఇతను నాకు కరెక్టా అని
ఆలోచించు, స్వచ్ఛంగా ప్రేమించు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.